ఒంగోలు నగరంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నేచర్ సేవ ఫౌండేషన్ మరియు సంస్కార భారతి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాలగోకులం కార్యక్రమం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. చిన్నారులు అధిక సంఖ్యలో బాలకృష్ణుడు గోపికల వేషధారణలో పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం ప్రెసిడెంట్ శ్రీ మండవ నాగేశ్వరరావు ఇచ్చేసి చిన్నారులను ఆశీర్వదిస్తూ నేచర్ సేవ ఫౌండేషన్ రాజశేఖర్ను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి విలువలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేచర్ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 నుండి 7వ తేదీ వరకు జరగనున్న కళా సంగమం బ్రౌచర్ను ముఖ్య అతిథులు తల్లిదండ్రుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ వేడుకలో సంస్కార భారతి ప్రాంత కార్యదర్శి శ్రీరంగ మన్నార్, నేచర్ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు ప్రెసిడెంట్ దరిమడుగు రాజశేఖర్, శ్రీ సరస్వతి శిశు మందిర్ కార్యదర్శి ఉప్పుటూరి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి గారు మరియు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. My name is Aryan. పని చేయి ఫలితం ఆశించకు. సంస్కార భారతి అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడాను చిన్నప్పటి నుంచి సంస్కారం ఇవ్వాలనేటువంటిది ఉద్దేశం. ఇది ఆర్ఎస్ఎస్లో ఒక భాగం. దానిలో అనేక భాగాలు ఉన్నాయి. సరస్వతి విద్యాపీఠం ఉంది, శిశు మందిరాలు, తర్వాత విద్యాభారతి, తర్వాత సేవా భారతి, సంస్కార భారతి, సంస్కృత భారతి,
ఇలాగా అనేక విధాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళు సంస్కార భారతి అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే సంస్కారం ఇవ్వడం. సంస్కారం ఎలా వస్తుంది? ఇప్పుడు వాళ్ళకి కృష్ణుడు వేషం వేశారు చిన్నపిల్లాడికి, కనీసం కానీ వాళ్ళకి చెప్తారు కృష్ణుడు ఇలా ఉంటాడు, ఇలా చేశాడు అంటే. రాముల వారు ఏదైతే వ్యక్తిగా తన జీవితాన్ని ఒక వ్యక్తిగా ఒక మనిషిగా జీవించి దేవుడు ఎలాగయ్యాడో, అలాగే శ్రీకృష్ణుడు ఏంటంటే ఒక వ్యక్తిగా జన్మించి తన సమాజం కోసం అనేక రకాల పనులు చేశాడు. చిన్నప్పుడు చెప్పాడు, ఇప్పుడు చిన్నప్పుడు పోతను చంపడం కావచ్చు, తర్వాత రాక్షసులను చంపేసేయడం కావచ్చు, తర్వాత ధర్మం కోసం ఏం చేయాలి అవన్నీ కూడా చేశాడు. ఆ ధర్మం నిలబెట్టాలంటే కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఏం చేశాడు అనేది తల్లిదండ్రులు పిల్లలకి చెప్పినట్లయితే చిన్నప్పటి నుంచి వాళ్ళ కృష్ణులాగా, కృష్ణుడు అంటే అనేక మంది చెప్తాడు, అనేక రకాలుగా కృష్ణుడు అంటే బొంకాడు, యుద్ధం చేశాడు, తర్వాత ఒక్కోసారి ఎక్కడ ఏది చేయాలో చేశాడు యుద్ధంలో. తర్వాత గీత బోధించాడు. గీత అనేది మనకి ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి గ్రంథం ఏదైతే గీత. గీత అంటే వ్యక్తి తను చేయాల్సిన పనిని చెప్పడం దానిలో ఉంది. అర్జునుడు ఏం చేస్తాడు, యుద్ధానికి వచ్చి వాళ్ళందరూ చూసి వీళ్ళందరూ మా చుట్టాలే, వీళ్ళందరూ చంపేది అనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే నీ పని నువ్వు చేయాలి. ఇప్పుడు చెప్పే కృష్ణుడి మొట్టమొదటి భగవద్గీత ఏంటంటే నీ పని నువ్వు చెయ్యి, భగవంతుని మీద ధ్యాస పెట్టి నీ పని ఏందో స్టూడెంట్ నువ్వు చదువుకో, టీచర్ నువ్వు పని క్లాస్ టీచర్ చెప్పు. అలాగే అందరూ ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసినట్టయితే వాళ్ళు బాగుంటారు, భగవంతుడు తప్పనిసరిగా మనకి ఆశీర్వదిస్తాడు అని భగవంతుడు చెప్పాడు. ఆ విధంగా ఇప్పుడు కృష్ణుడు మనకి ఆదర్శం కాబట్టి ఇవాళ కృష్ణాష్టమి జన్మదినం అయింది. అందువల్ల ఈరోజు మనం ఇలా ఉత్సాహంగా జరుపుకున్నాం. అందరిని చూస్తే బాగా సంతోషంగా ఉంది. అందరి తల్లిదండ్రులు కూడా నా నమస్కారాలు. నమస్కారం, నా పేరు రాజశేఖరు. నేను నేచర్ సేవా ఫౌండేషన్ ఫౌండర్ అండ్ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయండి. మనకి మెయిన్ ఈ ఫౌండేషన్ అనేటువంటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి నేటి ఆధునిక పోటీ సమాజంలో చదువులు ఉద్యోగాల వెంటబడి మనకు ఉన్నటువంటి ఈ పండుగలు అనేవి సక్రమంగా జరుపుకోలేకపోవడం, ప్రతిదీ కమర్షియల్గా వెళ్ళిపోవడం, ఇట్లాంటివి వాటి వల్ల రాబోయే భవిష్యత్తు తరాల వారు ఇప్పుడున్న పిల్లవాళ్ళకు మనకు ఉన్నటువంటి కల్చర్ ట్రెడిషన్స్ విలువ తెలియకుండా ఏదో జరుపుకుంటున్నాం. అలాంటివి కాకుండా మెయిన్ ఒక సనాతన ధర్మానికి మూల స్తంభాలు కల్చర్, మనకి ట్రెడిషన్ అనేవి గుర్తు చేస్తూ ఇవి ధర్మరక్షణ, ప్రకృతి పరిరక్షణ అటువంటి దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మనకి కృష్ణాష్టమి సందర్భంగా ఈ బాలగోకులం అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని సంస్కార భారతి వారి సహకారంతో శిశు మందిర్లో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫౌండేషన్ మొదటి కార్యక్రమము మనకి గీతా జయంతి రోజు ఇదే స్కూల్లో ప్రారంభించామండి. అక్కడి నుండి ఎక్కడ మేము అపజయం లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దానికి చాలా 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాము. అది వైకుంఠ ఏకాదశి పర్వదినము, రెండోది గీతా జయంతి. అది దైవానుగ్రహం అనుకుంటున్నాను. కాబట్టి ఒక్కొక్క కార్యక్రమం కూడా విజయవంతంగా జరుగుతూ ఇంకా మనకి అదే భాగంగా మనకి కళా సంగమం అనేటువంటి ఒక 3 రోజుల కార్యక్రమం కూడా నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసామండి. ఆ కార్యక్రమాన్ని కూడా గౌరవ పెద్దవాళ్ళకి అయితే పాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగానే మనకి కళా సంగమం ఈ కళా సంఘం అనేటువంటిది సెప్టెంబర్ 5వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు దాదాపుగా సంస్కార భారతి కార్యదర్శిగా ఉన్నాను. సంస్కార భారతి చేపట్టే అనేక కార్యక్రమాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకని ఒక ఉద్దేశంతో జరుగుతుంది. ఈ ఉద్దేశాన్ని కూడా దేశం కోసం ధర్మం కోసం అన్నట్టుగా తమ పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా రూపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ పాఠశాలకు సెక్రటరీగా ఉన్నాను. గత 5 సంవత్సరాల నుంచి పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈ సేవా భారతి వాళ్ళు మన పాఠశాల యందు జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుతున్నందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇలా కార్యక్రమాలు మన స్కూల్లో ఎన్నో జరగాలని చెప్పి, అలాగే మీ తల్లిదండ్రులు మన పిల్లలకు మంచి ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని మా సహకారం కూడా అన్ని వేళలా ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నేను తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో
జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే పిల్లలకి చిన్నపిల్లల నుంచి వాళ్ళకి సంస్కారం అనేది బాగా నేర్పడడం ఇటువంటి స్కూల్స్లో బాగా జరుగుతుంది. మెయిన్ ఆర్ఎస్ఎస్ స్కూల్స్లో ఇటువంటివి బాగా జరుగుతాయి. దీనివల్ల పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళకి సంస్కారం అనేది చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఇక్కడ ఉండేటువంటి విద్యా విధానం దీనివల్ల పిల్లలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవుతారని నా ఉద్దేశం. అందరికీ కూడా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు.